నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. గడిచిన ఎన్నో నెలలుగా కవిత గారు తన పార్టీని సొంతంగా పెట్టుకొని, టీఆర్ఎస్ అన్న పేరు పెట్టుకొని, ఆ పార్టీ పేరు 2 సార్లు కూడా మార్చారు. ఇప్పుడు తెలంగాణ రక్షణ సేనగా ఉన్న పార్టీని కూడా ఎలక్షన్ కమిషన్‌కి టీఆర్ఎస్ పేరు ఉండకూడదు అని చెప్పి, బీఆర్ఎస్ నుంచి 500 మంది, బయట నుంచి 300 మంది లెటర్లు రాయగా, ఈ పేరు పైన కూడా ఒక వివాదం అయిపోయి, ఎలక్షన్ కమిషన్ 3 ఆప్షన్స్ ఇవ్వాలని ఆవిడ కాల్ ఫర్ చేశారు. దాంతో ఆవిడ మండి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఇక్కడ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ గురించి, అలాగే ఒక న్యూస్ పేపర్ ఏదైతే కేటీఆర్ విక్రయించారో అది ఆయనే కొన్నారని చెప్పి ఆవిడ క్లియర్గా బయట స్టేట్మెంట్ ఇచ్చి, ఆ ఫ్యామిలీ పైన ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఒక బినామీ కన్స్ట్రక్షన్ ఆఫ్ కేటీఆర్ అని దుమ్ము దులిపేసి వెళ్ళిపోయారు. అలాగే ఆవిడ పైన మార్ఫ్డ్ ఇమేజెస్ ఎవరైతే చేశారో బీఆర్ఎస్ పార్టీ పైన, వాటి గురించి కూడా కడిగేశారు. దాని గురించి స్పందన ఎప్పుడూ కేటీఆర్ ఇవ్వలేదు. కానీ నిన్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో వాళ్ళు పెట్టిన ఒక ప్రెస్ మీట్‌లో దాంట్లో ఆయన మాట్లాడుతూ ఏమన్నారో ఒకసారి విందాం. దాని తర్వాత హౌ కవిత ఈస్ సెట్టింగ్ యాస్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ ఓన్ చిల్డ్రన్ ఆయన అన్న వర్డ్ ఒక్కసారి వినండి ఇక్కడ. I don't have a ready-made answer as to why something is not happening in YSRCP or elsewhere. My sister chose a separate path. She wanted to walk out of the party. She walked. Why did she walk out? You'll have to ask her, not me. Because see, she's been given enough opportunities. She was MP, she was MLC, she lost her election, she was made MLC. So why would you walk out? बच्चों से आपका पेरेंट का क्या एक्सपेक्टेशन होता है? You would expect that even though sometimes we fall apart, we drift apart, at least माँ बाप तो यही उम्मीद करेंगे कि वो खुश रहे, चाहे मुझसे बात करे या ना बात करे, खुश रहे. Likewise, from the child's perspective as well, I think the fundamental thing is, आप अगर आपके पेरेंट्स को खुश नहीं रख सकते हो, कम से कम रुलाओ मत. Politics and other nonsense can wait. And remember, family first, and you should not be indulging in certain things which you are setting a terrible example to your own children. Remember that. Nobody is above. See, KCR is an individual who gave his life to the state. And if you want to smear him, if you want to attack him, if you want to crucify him, what is the difference between other opponents and you? That's all I'm going to say, Sam. సో ఈవిడికి ఎన్ని ఆపర్చునిటీస్ ఇచ్చినా కృతజ్ఞత లేకుండా ఉంటే దాని గురించి నేనేం చెప్పగలుగుతాను? డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఇక్కడ ఆయన కృతజ్ఞత భావాల గురించి, అది కాకుండా ఆవిడ ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఆపర్చునిటీ ఇచ్చినా కూడా దీన్ని ఎలా ఖండిస్తారు? ఇది కాకుండా నేను 5 ఎలక్షన్స్ గెలిచాను, జనాలను ఎన్నుకుంటే మీకేంటి ప్రాబ్లం అని కూడా ఆయన క్లియర్గా మాట్లాడాడు. దీంట్లో ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, పాలిటిక్స్ అండ్ అదర్ నాన్ సెన్స్ కాదండి. మీ పార్టీయే బేసికలీ ఇట్స్ అ పొలిటికల్ పార్టీ. దీంట్లో యువర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ యువర్ ఫాదర్ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ టీఆర్ఎస్ అండ్ నౌ బీఆర్ఎస్. ఆ పొలిటికల్ పార్టీలో యువర్ వెయిటేజ్ ఇస్ డెఫినెట్లీ హై. ఓకే, ఇక్కడ మేము ఆపర్చునిటీస్ ఇచ్చామన్న మాట మాట్లాడడం కంటే యూ షుడ్ హ్యావ్ స్పోకెన్ ద అదర్ వే. ఆవిడని అరెస్ట్ చేసినప్పుడు ఆవిడ తలపైన లిక్కర్ బాటిల్స్ పెట్టి బయట పబ్లిసైజ్ చేసింది బీఆర్ఎస్ వాళ్ళని క్లియర్గా బయటకు వచ్చినప్పుడు, ఆర్డింట్ యూ సెట్టింగ్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్ టు యువర్ ఓన్ చిల్డ్రన్? అక్కడ ఎవరు మిమ్మల్ని ప్రశ్నించరా? ఒక ఫీమేల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? బయటకు వచ్చి ఖండించి ఇక్కడ విభేదాలు ఉన్నాయి, ఇది కాకుండా కుంభకోణాలు జరిగినాయి అని జనాల ముందుకు ఎక్స్పోజ్ చేస్తే మీ పొలిటికల్ భాగవతం అంతా బయటకు వస్తున్నప్పుడు యూఆర్ టెలింగ్ షీ సెట్టింగ్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్. తండ్రి నేర్పించలా, బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ని కష్టపెట్టుండొచ్చు. ఎందుకంటే ఇన్ని వాస్తవాలు పబ్లిక్లోకి వచ్చినాయి. ఇట్ ఈస్ నాట్ నాన్ సెన్స్, ఇట్ ఈస్ షియర్ నీడ్ఫుల్ థింగ్. దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. జనాలందరికీ అర్థమయ్యేటట్టు కూలంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేసింది. కాళేశ్వరంలో కుంభకోణాల గురించి చెప్పింది, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ గురించి ఎన్లైటన్ చేసింది, ఒక న్యూస్ పేపర్ పర్చేస్ గురించి ఎక్స్పోజ్ చేసింది. తప్పేంటి ఇవిడ చేసిన దాంట్లో? అండ్ టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడింది. తప్పేంటి? ప్రజల మైండ్లో ఏమేమి డౌట్స్ ఉన్నాయో ఇవన్నీ వాస్తవాలని బయట ఎక్స్పోజ్ చేసింది. ఒకప్పుడు మీరే ఎంకరేజ్ చేసిన, ఎంపీగా ఓడిపోయిన, ఎమ్మెల్సీగా పదవి ఇచ్చిన కవిత. మరి నేను అడగాలనుకుంటున్నాను, కవిత బయటకు వచ్చేసినప్పుడు బీఆర్ఎస్ క్యాడర్ ఆవిడ తిట్టారు, విచ్చలవిడిగా రెచ్చిపోయారు. మరి ఆపలేనప్పుడు యువర్ ఎంకరేజింగ్ అనే సైనే కదా వచ్చేది. అప్పుడు మీ పిల్లలకి మీరు బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేయట్లేదా? కృతజ్ఞత భావం అనేది పార్టీకి పనిచేసిన వాళ్ళ పట్ల మీకుండదా కేటీఆర్? మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, ఎందుకంటే దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ పబ్లిక్ హ్యావ్ టుడే. కవిత తెలంగాణ జాగృతి పేరిట, అలాగే నిజామాబాద్ ఎంపీగా, ఎమ్మెల్సీగా చాలా కష్టపడింది. ఇది కాకుండా ఇప్పుడు ఎమ్మెల్సీగా రిజైన్ చేసేటప్పుడు బీడీ కార్మికుల విషయం అవనండి, చిన్న చిన్న అంగన్వాడీ వర్కర్స్ ఇష్యూస్ అవనండి, ఏది సాల్వ్ చేయలేని పొజిషన్లో నేను ఉన్నాను, నేను ఈ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు, ఇంకా నాకు సే లేదు కాబట్టి బయటకు వచ్చానంది. మీరు సిగ్గుపడాలి నిజంగా ఈ మాట అన్నందుకు. ఆవిడ మీ ఎమ్మెల్సీగా ఆవిడ బయటికి పొలిటికల్ ఫ్యూచర్ కోసం వెళ్ళుండొచ్చు, నో ప్రాబ్లం అబౌట్ ఇట్. ఏడిపించింది కన్న తండ్రిని కాదు, టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ని. క్లియర్ డిస్క్రిమినేషన్, ఇట్ ఈస్ నాట్ నాన్ సెన్స్, ఇట్ ఈస్ ఎ క్లియర్ స్టాండ్.
ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాలేదంటే గాడ్ ఫర్బిడ్, ఇంకెవరు చెప్పాలో నాకు తెలియట్లేదు దీంట్లో. డైరెక్ట్ ఆవిడే వచ్చి చెప్తున్నా మీకు ప్రాబ్లం ఏంటి? టీఆర్ఎస్ పార్టీలో ఆవిడ లేదు, బీఆర్ఎస్ పార్టీలో ఆవిడ లేదు, ఆవిడ పార్టీ పెట్టుకుంది. ఇట్స్ అవర్ పొలిటికల్ లైఫ్. ఆవిడ జీవితం ఏదో మీరు ఇచ్చినట్టు మాట్లాడతారేంటి? ఇచ్చింది కేసీఆర్. యు ఆర్ నౌ వర్కింగ్ ప్రెసిడెంట్, నాట్ దెన్. సో దెన్ కబుర్లు ఇప్పుడు నవ్వులు తీసుకొచ్చి నేనే చేశానని చెప్పకూడదు. రెండోది, ఎవరెంత బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారనేది మార్ఫింగ్ పిక్చర్స్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇస్ దిస్ యువర్ టీచింగ్ టు ద జనరేషన్స్ ఆఫ్ ఎవ్రీ పొలిటికల్ క్యాడర్ ఇన్ బీఆర్ఎస్ మిస్టర్ కేటీఆర్? సో ఆవిడ రియాక్షన్ కోసం వెయిట్ చేయాలి. ఇది కాకుండా కేటీఆర్ గారు రియాక్ట్ అవ్వకుండా ఎప్పటిలాగా సైలెంట్గా ఉంటే పరువు ఉండేది, మర్యాద ఉండేది. ఆవిడ ఒక్కవిడే మాట్లాడి వెళ్ళిపోతుంది, దిస్ నథింగ్ ఫ్రమ్ ద అదర్ సైడ్ అని. ఇప్పుడు అదర్ సైడ్ నుంచి కూడా మొదలైతే ఈ యుద్ధం ఎంత దాకా వెళ్తుందో వీ షుడ్ వెయిట్ అండ్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.